వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు కొండారెడ్డి బుర్జు నుండి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. అనంతరం ఈ ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిన కలెక్టర్, ఎస్పీ. లాంగ్ పోతే మంచి షాట్, మంచి విజువల్ లాంగ్ పోయి ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ కూడా మనము జాతీయ రహదారి మాసోత్సవం జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవరి ఇయర్ ఈ మంత్లో, అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రతా సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు. సో కొన్ని ర్యాలీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. అంటే ఒకటి మనం ఏమనుకుంటాము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా అటెండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల యాక్సిడెంట్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, చాలా బట్ సేఫ్టీ పరంగా అందరూ కూడా 2 వీలర్స్ అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. సో స్టాటిస్టిక్ చెప్తుంది ఎంతో మంది, అంటే ఎక్కువ శాతం ఒక యాక్సిడెంట్లో, మేజర్గా ఫ్యాక్ట్ యాక్సిడెంట్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 2 వీలర్ చదివే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. రెండవది డ్రింక్ అండ్ డ్రైవ్, ఎప్పుడు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే మిక్స్ చేయడం. 80% సో అగ్రిమెంట్ టెస్టులు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఎవరిడే బిఫోర్ గోయింగ్ డ్యూటీ వాళ్ళకు కూడా చెకప్ చేస్తున్నాం. దీంతో పాటు బ్లైండ్ స్పాట్ ఏదైనా అన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ అయ్యే వాళ్ళతో కావచ్చు, లేదా ఆరోగ్య వాళ్ళతో కావచ్చు, సైన్ బోర్డ్స్ కానీ, అవసరమైన కూడా స్ట్రీట్ లైట్స్ కానీ, సో ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల కంపెనీ బ్యారికేడ్ లైట్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవి చేసినప్పుడు కూడా ఇంకా యాక్సిడెంట్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి మెనీ రీజన్స్. సో ఏదైనా కూడా ఈ సేఫ్టీ
కంపల్సరీగా సేఫ్గా వాడండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి. ఎస్పెషల్లీ టోటల్ వస్తూ ఉంటారు స్పీడ్ డ్రిల్స్ చేయాల్సిన పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో త్రూ ద మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని హన్మకొండలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ కల్పించాలని కోరారు. ఆర్టిజన్ కన్వర్షన్ తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేని ఏడల హైదరాబాద్లోని విద్యుత్ భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. మీరు ఏదైతే వాగ్దానం చేసినటువంటి యొక్క వీడియోతో సహా కూడా మనం అంతా కార్మిక ఉద్యమం కార్మిక సంఘంగా కలిసి ఉన్నాము. దయచేసి ఈ యొక్క 19,000 యొక్క ఆర్టిజన్ల యొక్క ఆకలి పోరాటానికి ఆగ్రహానికి గురికాక తప్పదని 5 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోనే మన ఎస్పీడీఎస్ కార్యక్రమాన్ని ఎన్టీఎస్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తుంది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, మేము ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అది కానీ రాని సంఘాలను కానీ మన యొక్క ఈ కన్వర్షన్ పోరాటంలో ఏ విధంగా వాళ్ళని ముందు తీసుకురావాలనే దాని మీద ఈ యొక్క కన్వర్షన్ యాత్ర అనేది ముందుకు పోతా ఉంది. ఈ రోజు 17లో మనకు విలీనం అనేది చేసారు. ఇప్పటికీ ఆ 2017 తర్వాత మంది కనుక రిటైర్మెంట్ కావడం జరిగింది. ఈ మిత్రులందరికీ కూడా సర్వీస్ చేసేది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కానీ చేస్తుంటే ఈ కన్వర్షన్ సాధించుకునే క్రమంలో కూడా ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం జైన వ్యవధి నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అదే. మనం కూడా ఇదే ఓకే లేదంటే మాత్రం విద్యుత్ సౌధ ముట్టడి ఉంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఉధృతమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ టీవీఏసీ జేఏసీ ద్వారా ఉంటుందని హెచ్చరిస్తూ నా పేరు కందికొండ వెంకటేష్, ఇక్కడ కన్వీనర్, వరంగల్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,667 మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన అని చెప్పడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు. మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం. శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రి వర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం. అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు. కాబట్టే శాంతియుతంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దపదపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు 12,000 మందితోటి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 15,000 మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల 20వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌధను కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టిజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా 2వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కు వర్తింపజేస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ యాక్టు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం 1947 డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఆర్టిజన్గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో 51,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో 50%గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి 24 గంటల విద్యుత్ను రాష్ట్ర
ప్రజలందరికీ రైతులకు అందియడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి, విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా, జేపీఏలుగా, సబ్ ఇంజనీర్లుగా, సబార్డినేటర్లుగా మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది, అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని ఈరోజు భీమవరం నుండి సాయి టీం నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ని కలవడం జరిగింది. అలాగే సాయి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని, దానికి ఎన్సీసీ విద్యార్థులు మరియు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఆయన తెలియజేశారు. అలాగే యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ మాట్లాడుతూ సేవ్ నో టు ప్లాస్టిక్ విధంగా రాష్ట్రాన్ని విద్యార్థులతోనూ, ఎన్సీసీ విద్యార్థులతో, యూనివర్సిటీ విద్యార్థులతో ప్రతి గ్రామంలోని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని, భూగర్భ జలాలు పాడవకుండా, జంతువులు బలి అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను నిషేధించాలని, రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం నుండి వచ్చిన సాయి టీం మరియు యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చదువుకుని మనం ప్రతి ఒక్కరు కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలని, దగ్గరలో ఉన్నటువంటి అనేక తెలియకుండా ఈ ప్లాస్టిక్ తెచ్చే కదా, ఈజీ జేబులు పెట్టేసుకోవచ్చు, అంటే సులభంగా వాడచ్చు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ని మనం రూపుమాపటానికి గౌరవ పెద్దలు రంగసాయి గారు, ఇంకా తదితరులు కత్తిమండ ప్రతాప్ గారు, ఇంకా వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా పిల్లల్లో, పెద్దల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో అన్ని కళాశాలలతో సమకూర్చుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సీసీ వాలంటీర్స్ వీళ్ళు కూడా వాళ్ళే యాక్చువల్గా సమాజంలో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి సమాజాన్ని ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్పంచుకునేది వాళ్ళే. కొన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని పిల్లల్లో చాలా చైతన్యపరచండి. వాళ్ళలో ఈ రకమైనటువంటి దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు తెలిస్తే వాళ్ళే వాడటం మానేస్తారు. పిల్లల్లో చైతన్యపరచండి. విలేజెస్లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ మీరు చైతన్యపరచండి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి సూచనలు అన్ని కళాశాలకి, యూనివర్సిటీస్కి ఇస్తుంది. దాంట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి చేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పెద్దలు సాయి గారు, ప్రతాప్ గారు, కిరణ్ చంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇంకా అనేక రకాల పెద్దలు అన్ని కళాశాలలో, అన్ని గ్రామాల్లో కవర్ అయ్యేటట్టు మేము చేస్తాం. ప్రతి మారుమూల గ్రామాల్లో వీలైతే అన్ని గ్రామాలకి కవర్ అయ్యేటట్టు కొంతమందిని ట్రైన్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో మరి చైతన్యపరుస్తారు అనే ఉద్దేశంతో మరి వారు వచ్చారు. మేము రాకని స్వాగతిస్తున్నాం. యూనివర్సిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, గత 40 సంవత్సరాల నుండి ఈ షాపు ఉండటంతో అనమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు. సుమారు 8 కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
20 లక్షలు ఇచ్చినోడు కానీ కేవలం 2 రూపాయల బిల్లులు నెలకు వడ్డీ శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటూ సంవత్సరం 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మేము ఆరోగ్యం బాగాలే అని 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చింది. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తానన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి. వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమన్నా సాయం చేస్తుందేమో, మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను. ఇస్తే సంవత్సరం అవుతుంది. అదే ఇంకా పైసలు తగ్గుతాయంటే 30,000 కట్టినా పైసలు తగ్గుతాయంటే 2,500 30,000 తగ్గుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరమా రేపురా మాపురా అంటే మొన్న ఇప్పుడు నాకు మిత్తిగా చెప్పాలి. నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు గింగారం కాదు ఏది కాదు. నేను మిత్తిగా చెప్పాలి. నెల ముక్కు ఇస్తాడు పిల్లగొట్టాను. నాకు 10,000 నాకు 10,000 1,30,000 ఇచ్చిండు. ఇంక 80,000 రావాలన్నా కర్మర్ ఏం పేరు కూర్చున్నది? 1,00,000 రూపాయలు ఇచ్చిన చైన్ చేపిస్తాను సంవత్సరం తండ్రిగా చేపిస్తా అలా చేపిస్తా నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం. ఇచ్చు లేదు చెక్కులు ఇచ్చిండు. నేను ఇది పైసలు నమ్మకం లేదు కదా చెక్కులు పెట్టుకోమని చెప్పి చెక్కులు ఇచ్చిండు. 30,000 రూపాయలు కట్టినా 30,000 కట్టినా లొల్లి చేస్తే గ్యారెంటీ 16కి నాడు ఇస్తాను సీటు రాసి ఇచ్చాను. వాళ్ళ కొడుకు హాస్పిటల్ నుంచి పెట్టి వీనికి వెళ్ళి వచ్చిండ తగ్గు కూడా రాసి 2 తులాల పుస్తకాలు 30,000 రూపాయలు కట్టినా. అటు చేసిందే కొంచెం తిరిగింది. తిరిగితే తరుగు పోతుంది అమ్మ 2 తులాల ఎత్తాను 30,000 తగ్గుతాయి అన్న వాళ్ళు ఇచ్చిన సంవత్సరం 30,000 అటేమని 30,000 కట్టి సంవత్సరం అయితే ఎన్నడిస్తావు రాని లొల్లి చేస్తే నా కొడుకు వెంట్రుక కూడా పీకలేరు. 30 ఏళ్లు మేమే వెళ్తున్నామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో 90% హామీలు అమలు చేశామని అన్నారు. అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పమంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది.
అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు, సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిల్చుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. ఇది సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతన సంఘటన చోటు చేసుకుంది. ముత్యాల లక్ష్మి 55 సంవత్సరాలనే వృద్ధ మహిళ చేతి బ్యాగు గుర్తు తెలియని 3 వ్యక్తులు బైకుపై వెళ్తూ అపహరించుకొని పోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టండి, చూస్తూ వచ్చేస్తా, ఆటోమేటిక్గా వచ్చేస్తా. వాడిని కర్సర్ చూపిస్తాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోతా. ఏంటది? అదిగో అదిగో అలా ఎత్తున్నాడు సార్. ఇక్కడ అడుగు అడుగు తిప్పించాడా? అది అదిగో అంతే, అదిగో చూడలేకు ఇలా చూడు, రివర్స్ పెట్టా ఇప్పుడు.
మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది. ఆదుకునే వారి కోసం అనేక మంది మొరుపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ చైర్ అయినా ఇప్పించనంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబు నాయక్ తండాకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. బాబు నాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్తో సహా చేరుకున్నారు. TWJU ఐజేయు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ను నరేష్కు అందజేశారు. అవసరం తెలుసుకుని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం. మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.